సార్ వచ్చినప్పుడు మనకి నీరు మట్టి ఇచ్చేళ్ళారు. రేపు 2వ తారీఖున వచ్చినప్పుడు ఏమిస్తే బాగుంటుంది? ఏమి ఇస్తే ఏముందమ్మా, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, బీజేపీ కూడా దాంట్లో భాగస్వామ్యం అయింది కాబట్టి ఎక్కువ నిధులు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ 10 నెలల కాలంలో అమరావతికి కానీ లేకపోతే పోలవరానికి కానీ చాలా నిధులు ఇచ్చారు. ఇంకా ఆశతో ఇంకా ఎక్కువ వస్తున్న ఉద్దేశంతో రీకన్స్ట్రక్షన్ దానికోసమని వస్తున్నారు. మంచి పరిణామమే. మోడీ గారు రావటం మన రాష్ట్ర అదృష్టమని నేను చెప్తున్నా. ఓకే, అంటే ఏమి ఇస్తారని మీరు ఆశిస్తున్నారు? ఏమి ఇస్తారమ్మా, ఏమి ఇచ్చేది ఏముంది, నిధులు ఇస్తే సరిపోద్ది కదా. మన రాష్ట్రానికి ఎన్ని వచ్చే నిధులు రాజధాని కట్టుకునే అవకాశం మనకు కల్పించినందుకు మనం ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. మనకు ఎంత కావాలో నిధులు అంత మనకు ప్రొవైడ్ చేస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది, దేశానికి కూడా ఆయనకు మంచి పేరు వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఓకే సార్, నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మీ పూర్తి పేరు? నా పేరు ఒలివేటి నాగేశ్వరరావు అండి. నాగేశ్వరరావు గారు, చెప్పండి, ప్రైమ్ మినిస్టర్ గారు ఈసారి రేపు 2వ తారీఖు రాబోతున్నారు. పోయినసారి నీరు మట్టి ఇచ్చేళ్ళారు, ఈసారి ఏమిస్తే బాగుంటుంది? ఈ టైంలో వచ్చేసి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి బీజేపీ కూడా టీడీపీలో భాగస్వామైంది కాబట్టి ఇప్పటికే చాలా వరకు నిధులు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వెచ్చించడం జరిగింది. అదేవిధంగా రేపు 2వ తారీఖున కూడా వచ్చేసి మంచి ఫండ్స్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మీ పేరు? ఊసా కృష్ణ, అడ్వకేట్, బాపట్ల. సార్ ప్రైమ్ మినిస్టర్ గారు రేపు 2వ తారీఖు రాబోతున్నారు. ఓకే, గుడ్. ఏమిస్తే మన రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుంది? రాజధాని డెవలప్మెంట్ నిధులు ఇస్తే బాగుంటుందని నేను ఆలోచన. ఓకే, ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఎస్ మేడం. గతంలో వచ్చినప్పుడు ఏమి ఇచ్చారు? నీళ్లను మట్టి అవి ఇచ్చారు. అయ్యే ఇచ్చారు. ఓకే సార్, ఈసారైనా నిధులు ఇస్తే బాగుంటుంది, డెవలప్ చేసి స్టాండర్డ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. సార్ మీ పేరు? నమస్తే, నా పేరు సయ్యద్ ఇస్మాయిల్. సార్ ప్రైమ్ మినిస్టర్ గారు రేపు 2వ తారీఖు రాబోతున్నారు. అవును. ఏమిస్తే రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుంది? లాస్ట్ టైం భూమి పూజ చేసి వదిలేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఈసారి అన్ని ఫండ్స్ ఇస్తే కానీ డెవలప్మెంట్ ఉండదు. కాబట్టి ఈసారి డెవలప్మెంట్ కోసం ఫండ్స్ వెంటనే రిలీజ్ చేస్తేనే బాగుంటుంది. పోయినసారి భూమి పూజ చేసి వదిలేస్తే ఉపయోగం ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. మీ పేరు? నమస్తే, చెప్పండి అమ్మా. మీ పేరు? నా పేరు గంగోలి శామ్యూల్ అమ్మ. సార్ పిఎం గారు రేపు 2వ తారీఖున రాబోతున్నారు, ప్రైమ్ మినిస్టర్ గారు. మన రాష్ట్రానికి ఏమిస్తే ఉపయోగకరంగా ఉంటుంది? చేపలు పెట్టే పద్ధతులు కాకుండా చేపలు పట్టడం నేర్పించే విధానాలు చేయాలి. బీసీల కులగణన చేయాలి. ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంతా రాజకీయంగా అన్ని రకాలుగా రిజర్వేషన్లు ఇవ్వాలి. అందరికీ అన్నింటిలో సమాన అవకాశాలు ఇవ్వాలి. అలా చేస్తే బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.